దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చున్నాము. ఈ సమయంలో కొన్ని దేవుని మాటలను మనం ధ్యానం చేసుకున్నటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభువుకే చెల్లును గాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడగు దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా నాయన, గడిచిన కాలము మీ రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరిచి ఈ సమయమును, ఈ తరుణమును మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించారు ప్రభు. అందులకై స్తోత్రములు నాయన. మా నాయన, ఈ సమయంలో శ్రేష్టమైన సంగతులను మేము ధ్యానించినట్లుగా మా హృదయములను ప్రభు మీరు తెప్పరిల్ల చేయండి. హృదయంతరంగ లోతుల్లోంచి ప్రభు మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మాకు కావలసిన వాక్యంలోను ప్రభు మీరు మాకు అందించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకొనమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య సర్వశక్తి గల నామమునొచ్చున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ని తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రియులారా, ఈరోజు దేవుడు మన మదిలో ఉంచిన వాక్యం ఏంటంటే వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో తెలుసుకొని మీరు వెలుగు సంబంధులై నడుచుకొనుడి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ఎలా తెలుసుకొనగలుగుతాము? ప్రభువుకి ఇష్టమైనది ఏదో ఎలా గ్రహించగలుగుతాము? ఒకడు చీకటిలో ఉండి వెలుగు సంబంధమైన విషయాల గురించి అవగాహన తెచ్చుకొనగలుగుతాడా? అది జరిగే పని కాదు కదా. వెలుగు సంబంధులైతే వెలుతురులో జరిగేవి, లేదంటే దైవికంగా దేవుని యొక్క ఆలోచనలు ఏంటో తెలుసుకుంటారు. చీకటి సంబంధులు ఎలా తెలుసుకోగలుగుతారు? వెలుగు సంబంధుల యొక్క ఆలోచన, అవగాహన, దేవుని చిత్తము నా పట్ల నెరవేర్చబడాలి, దేవుని ఉద్దేశాలు నా పట్ల నెరవేర్చబడాలి. ఇదిగో నేను భక్తి చేస్తున్నాను, నా భక్తి ఇప్పుడు వరకు ఇలాగుంది, ఇంకా దేవుడు ఇంకా పరిపూర్ణతలో నన్ను తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడా, లేదంటే ఇలాగనే కొనసాగించాలని ఆలోచన కలిగి ఉన్నాడా? నేను ఇంతవరకు భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాను కదా, జాగ్రత్త పరుచుకుంటూ వచ్చాను కదా, ఇప్పుడు నేను ఇతరులకు నా సాక్ష్యాన్ని, నా జీవితాన్ని వారి ముందు ఉంచడానికి ప్రభు నన్ను ఏమైనా ప్రేరేపిస్తున్నాడా? ఆ విషయాల గురించి నన్ను ప్రభు నా హృదయాన్ని తడుతున్నాడా అన్న విషయాన్ని గ్రహించుకోగలి. ఈ గ్రహింపు, ఈ ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారు వెలుగు సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చీకటి సంబంధుల యొక్క ఆలోచన ఎలాగుండిద్దంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టే. ఇక వాళ్ళ ఆలోచన వేరుకుంటే, వారి పద్ధతులు వేరుకుంటే, ఇక ఏది పడితే చేసుకుని పోతారు. ఒకవేళ గురిగా ఏదో జరిగితే జరిగిందనుకుంటారు, జరగలేదంటే జరగలేదనుకుంటారు. ఇది ఎందుకు నా కుటుంబంలో జరుగుతుంది, నా జీవితంలో జరుగుతుంది,
ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి అని చీకటి సంబంధులు ఏ మాత్రము ఆలోచించరండి. అలా ఆలోచించక చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతూ, చాలా కుటుంబాలు దారిద్రతను అనుభవించే కుటుంబాలుగా మార్చబడ్డాయి. ప్రియులారా, యేసుక్రీస్తుని అంగీకరించక ముందు జీవితాలు వేరుగా ఉంటాయి, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత జీవితాలు వేరుగా ఉంటాయి. యేసుక్రీస్తును అంగీకరించక మునుపు ఉన్న జీవితాలు ఎలాగుంటాయి అంటే, మాటలు, ప్రవర్తన, క్రియలు అవన్నీ దుర్భరంగా కనపడుతూ ఉంటాయి. అవి ఎప్పుడు కనపడుతాయి అంటే, మీరు వెలుగులోనికి వచ్చినప్పుడు ఆ విషయాలు కనపడుతూ ఉంటాయి. అందుకే పౌలు గారు అంటాడు, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, పాపులలో ప్రధాన పాపిని అని అంటాడు. అంటే ఆ వేలో ఉన్నప్పుడు, ఆ మార్గంలో ఉన్నప్పుడు ఆ విషయాలు గుర్తుకు రాలేదంటే ఆ విషయాలు అప్పుడు గుర్తుకు రావు. ఎప్పుడు గుర్తుకు వస్తాయి అంటే వెలుగులోనికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెలుగులో ఉన్నప్పుడు వెలుగు సంబంధులు గురించిన సాక్ష్యాలు మనకు వినపడుతూ ఉంటాయి, వారు చేసిన కార్యములు మనకు వినపడుతూ ఉంటాయి, దేవుడు వారి జీవితంలో జరిగించిన మేళ్ళు మనకు వినపడుతూ ఉంటాయి. అప్పుడు మనము ఆత్మీయతలో బలపడుతూ ముందుకు సాగుతూ అడుగులు వేయగలుగుతాం. అందుకే భక్తుడు పాట పాడుతూ అంటాడు కదా, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా, సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్రగీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా. ప్రియులారా, ఈ పాటలో మనము పాడుకున్న భక్తులు జీవితాలు ఒకప్పుడు చీకటి జీవితాలు అయి ఉండొచ్చేమో, కానీ వారు దేవుణ్ణి తెలుసుకొని దేవుని వాక్యాన్ని, దేవుని మాటల మీద శ్రద్ధ ఉంచి వారు వెలుగు సంబంధులుగా మార్చబడ్డారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, జలప్రళయంలో నోవాహును కాపాడటానికి గల కారణము, నోవాహు దేవుని స్వరమును విన్నాడు. ఆలోచించండి, ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఎంతమంది లేరు మనుషులు? వాళ్ళందరూ దేవుని మాట మీద లక్ష్యం ఉంచారా? దేవుని మాట మీద వారు ఆ మాట వినుట కొరకు సమయాన్ని కేటాయించగలిగారా? లేదే. కానీ నోవాహు ఆ సమయాన్ని కేటాయించాడు, దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పిన పని కూడా చేస్తూ 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు, మార్పు చెందండి అని. కానీ ఒక్కడు వినల. అయినను తాను వెలుగు సంబంధి చీకటి సంబంధులతో ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదు. తత్ఫలితంగా ఏం జరిగిందంటే తన కుటుంబం కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమరయ స్త్రీ పాపంలో జీవించింది, పాపంలోనే నడుస్తుంది. యేసయ్య తనతో మాట్లాడాడు, తను చేసిన పని అంతా చెప్పాడు. తనతో మాట్లాడిన మాటలు విని తన కొండను విడిచిపెట్టి గ్రామంలోకి అనేకులను తీసుకొచ్చింది. ఇదిగో, ఇన్నాళ్ళు నేను చీకట్లో ఉన్నాను, చీకట్లో బ్రతికాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తారండి. ఈయన మెస్సయ్యే కాదా అని చీకటి సంబంధురాలుగా జీవిస్తున్న వ్యక్తి వెలుగు సంబంధిగా మార్చబడింది. నువ్వు చీకటిలో జీవిస్తున్న, చీకటిలో సంచారం చేస్తున్న వెలుగు సంబంధిగా నువ్వు మారాలని ఆలోచన కలిగి ఉంటే యేసయ్య పాదాలు పట్టుకో. ఈ రాత్రికాల సమయమందు, ఈ సమయమందు యేసయ్య నేను దర్శించు కాలం ఇది. ప్రభువా, నేను చీకటి సంబంధిగా ఉన్నాను, నేను వెలుగు సంబంధిగా మార్చబడాలి నాయన. చీకటి నన్ను అగాధ స్థలములోనికి తీసుకెళ్ళిద్ది, వెలుతురు నన్ను జీవింపజేసే పరలోకపు రాజ్యంలోనికి నన్ను తీసుకెళ్ళిద్ది. నాకు అట్టి కృపను దయచే ప్రభువా, నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో 1 దెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యంలో చక్కని మాట ఉండింది. 1 దెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులనై పగటి సంబంధులనై ఉన్నారు. అంటే ప్రభు మీ అందరిని వెలుగు సంబంధుల్లోనికి తీసుకెళ్తున్నాడు. మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా ఒక మాట ఉండి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్యం. ఆ వెలుగు యొక్క స్వభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయనతో ఉన్నవారు ఆ వెలుగును చూడలేకపోయారు, ఈయన ఆ వెలుగును చూడలేకపోయాడంట. ఇప్పుడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. ఒకప్పుడు చీకట్లోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో, నేను అంతకుముందు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించానో, ఇంత వెలుగుని నేను ఆర్పాలని చూశాను, తీసివేయాలని ఆలోచన చేశాను. దేవుడు నన్ను దర్శించాడు, నాకు కృప చూపించాడు, నన్ను బలపరిచాడు. అప్పుడు అంటాడు, నన్ను బలపరచు అని అందే
నేను సమస్తమును చేయగలను. ఆయన నన్ను నడిపించిన కొలది నేను నడవగలను, అనేకులు నడిపించగలను అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చీకటిలో నివసించే వారందరూ ఎప్పుడైతే వెలుగు సంబంధంలోకి వస్తారో చీకటి వారికి అసహ్యంగా కనపడుతుంది. పౌలు గారి జీవితంలో కావచ్చు, భక్తుల జీవితంలో, అనేక మంది జీవితంలో. మరి నీ జీవితంలో ఇంకనూ నువ్వు వెలుగు సంబంధిగా కాకుండా చీకటి సంబంధిగా ఉంటున్నావేమో ఒక్కసారి నేను పరీక్షించుకో. అయితే ప్రభు ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు వెలుగు సంబంధిగా మార్చబడాలి. వెలుగు సంబంధిగా మార్చబట్టక ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు నీ కోసమే. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యం. మీరు వెలుగు సంబంధులు అగినట్లు మీకు వెలుగుండగా విశ్వాసం ఉంచుడని, వెలుగుండగానే వెలుగు యందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. అంటే బైబిలు గ్రంథంలో చెప్పిన మాట లోకంలో ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. బైబిల్ పండితులు ఏమని చెబుతారంటే, నిజమే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇంకో మాట, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. వెలుతురులోనే మనం ఏ పనైనా చేయగలుగుతాము, చీకట్లో చేయలేం. ఆయుష్కాలం ఉండగానే మనం భక్తిని సాధనం చేయగలము, విడి టైంలో సాధనం చేయలేం. చాలామంది భక్తి విషయంలో ఇప్పుడే భక్తి ఏమైపోయిందని, ఏమనుభవించావు నువ్వు, ఏమనుభవించాలి, ఏం పోవాలి, ఏం రావాలి, శాపమా, పాపమా? లేదు. బైబిల్ చెబుతుంది, నీ బాల్య దినమునందే నీ ప్రభువుని స్మరణకు తెచ్చుకున్నాము అని. కనుక మన బాల్య దినములందే మనం ప్రభువుని స్మరణకు తెచ్చుకునే వారమైతే, ప్రభువుని అంగీకరించే వారమైతే మనం వెలుగు సంబంధులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాడు కదా, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు ఆయనే, నా చీకటిని వెలుగుగా మార్చువాడు కూడా ఆయనే. మన చీకటి బ్రతుకులోంచి వెలుగు సంబంధమైన, ఆత్మ సంబంధమైన జీవితంలోనికి అడుగుపెట్టుకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మనం కనుక చూసినట్టయితే 1 అధ్యాయము 9వ వాక్యంలో కూడా చక్కని మాట ఉండేది. యోహాను సువార్త 1 అధ్యాయము 9వ వాక్యము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఏ మనుషుడైతే దేవునికి తన మనసును, తన హృదయమును ఇస్తాడో, ప్రభువా నా హృదయంలోనికి రావని ఆహ్వానిస్తాడో, ఆ హృదయాన్ని ప్రభు వెలిగిస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు బలపరుస్తాడు. తన చేతులను, తన హృదయమును బలపరిచి, పిరిగితనము, భయమును, సమస్తమును తీసివేసి ఆయనే ఆ కుటుంబానికి యజమానుడై, నాయకుడై, కాపరిగా నడిపిస్తాడు. ప్రియులారా, ఆయన నీ దీపమును వెలిగించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 అధ్యాయము 5వ వాక్యంలో కూడా ఒక చక్కని మాట ఉండి చూడండి. కానీ చీకటి దాని నువ్వు పాప జీవితంలో ఉన్నను, ప్రభువుకు అవిధేయతమైన జీవితంలో జీవిస్తున్నాను, ప్రభు నీలో సంచారం చేస్తున్నాడు, నిన్ను తడుతూనే ఉన్నాడు, నీ హృదయాన్ని రేపుతూనే ఉన్నాడు, నీకు ఆలోచన దయచేస్తూనే ఉన్నాడు. కానీ ప్రభు మాటలను గ్రహింపులోనికి తీసుకురాలేకపోతున్నావు, ప్రభు మాటలను గ్రహించలేకపోతున్నావు. చీకటిలో వెలుగు సంచరిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించుకున్నది. హృదయం అనే తలుపు కాడ ప్రభు కొడుతూనే ఉన్నాడు, కానీ నువ్వు
ఆ స్వరాన్ని, ప్రభు స్వరాన్ని వినే పరిస్థితులు లేవు. ప్రభు స్వరాన్ని గనక నువ్వు వినగలిగితే ఆయన నీతో నివాసం చేస్తాడు, నీ హృదయంలో నివాసం చేస్తాడు, నీ కుటుంబంలో నివాసం చేస్తాడు. అప్పుడు నీ కుటుంబం వెలుగుమయంగా మార్చబడుద్ది. 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్న వ్యక్తి చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసండి? నాణ్యం వెతకటానికి దీపం వెలిగించింది. చీకటిలో తను ఏమాత్రము దోలాడని పరిస్థితి, వెతకలేని పరిస్థితి. అదే వెలుతురులో తను పోగొట్టుకున్న తను ఏదైతే పోగొట్టుకుందో దాన్ని వెతుక్కుంది, శుభ్రం చేసుకుంది, ఇంటిని చక్కపరుచుకుంది, తన చలికత్తెలతో ఆనందించింది. నీ జీవితంలో ఆనందం ఉండాలన్నా, సంతోషం ఉండాలన్నా, నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది ఉండాలన్నా ప్రభు చెబుతున్నమాట, నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడాలి. చీకటిలోంచి వెలుగులోనికి రా. ఆయన నిన్ను దర్శించు కాలము. ఆయన నిన్ను ఖచ్చితంగా దర్శించి నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడును మహోన్నతులకు దేవా, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ రీతిగా మేమందరము కూడుకొని మా నాయన సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించుండగా మీరు మాతో మాట్లాడారు. మీరు వెలుగు సంబంధులలే మార్చబడండి, మీరు వెలుగు సంబంధులలే ఉండండి. ప్రభు చిత్తం ఏంటో గ్రహించండి, వెలుగు సంబంధులే వాటిని గ్రహించగలుగుతారు అని. నిజమే ప్రభు, చీకటిలో ఉన్నవాడికి దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో ఏమాత్రము ప్రభు తెలియదు కదా నాయన. వెలుగు సంబంధులకే కదా ప్రభు మీ చిత్తము బయలుపరచబడేది. నోవాహుకు బయలుపరిచిన దేవుడు, దానియేలుకు బయలుపరిచిన దేవుడు ప్రభు, సమరయ స్త్రీకి బయలుపరిచిన దేవుడు, పౌలు గారికి బయలుపరిచిన దేవుడు, మా నాయన మోషే గారికి బయలుపరిచిన దేవుడు. ప్రభా, ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. వారికిని అయ్యా, వారిని కూడా వెలుగు సంబంధులలో మార్చబట్టుకు సహాయం చేయండి. వారికిని ప్రభా మీ చిత్తం ఏంటో తెలియపరచండి, మీ చిత్తానుసారంగా నడిచే భాగ్యం దయచేయమని యేసయ్య సర్వశక్తి గల నామమున తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడి మనకును, గ్రామస్తులకి, సకల పరిశుద్ధులకు సదా తోడు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.